లోపలికి వెళ్లి గురువుగారిని అడిగాడు, గురువుగారు శంకరుడు వచ్చాడండి, వీధిలో నించున్నాడు, నేను మీకు చేసిన శుశ్రూషకి నన్ను అభినందించడానికి వచ్చాడు, మీకు వచ్చినటువంటి రోగాలు తీసేయమని శంకరుణ్ణి అడగనా అన్నాడు. అంటే గురువుగారు అన్నాడు, ధూర్తుడా, నీకు ఎన్ని మార్లు చెప్పాను, ఒకనాడు నేను చేసిన పాపము నన్ను ఈ రోజున రోగముగా బాధిస్తోంది, నేను చేసిన పాపం నేను అనుభవించాలి, అంతేగాని శంకరుడి దగ్గరికి వెళ్ళి పాపం చేశాను రోగం వచ్చి తీసేయని అడుగుతానా? నేను అడగను, అలాగా నేను అనుభవిస్తాను. అది అడుగుతావా శంకరుణ్ణి? మహానుభావుడు, మోక్షం ఇవ్వగలిగిన వాడు, చెయ్యి అది అడక్కన్నాడు. ఇది గురువు అంటే. ఆయన ఏ స్థాయిలో నిలబడ్డాడో చూడండి. ఈయన వచ్చి కాళ్ళు పట్టుకుని నమస్కరించి అన్నాడు, మా గురువు గారికి అడగడానికి ఏం లేదుటండి, నాకు ఏం లేదు, ఈ మాట అంత అవసరం ఏమైనా వస్తే అప్పుడు అడుగుతానండి, మీరు వెళ్ళండి అన్నాడు. శంకరుడు తెల్లబోయి వెళ్ళిపోయి అసుర సంఖ్య వేళలో దర్బార్ తీర్చాడు. దర్బార్ తీరిస్తే శ్రీమన్నారాయణుడు వస్తుంటాడు. అసుర సంఖ్య వేళలో శంకరుడు కైలాసంలో నాట్యం చేస్తుంటే అందరూ వచ్చి తమ తమ సేవ చేసుకుంటూ ఉంటారు. చేసుకుంటున్నప్పుడు ఆయన కూడా మధ్యలో వాయిస్తూ ఉంటాడు. ఆ మధ్యలో వాయించడానికి వచ్చాడు. వచ్చినప్పుడు శంకరుడు అన్నాడు, ఏమయ్యో, నీకు కూడా శిష్యులంటే చాలా ప్రీతి కదా, గురువుని సేవించే వాళ్ళంటే, నువ్వు కూడా దత్తాత్రేయుల వారిగా వెళ్ళావు కదా, నీకు శిష్యులన్నా గురువు అన్నా చాలా ఇష్టం. ఎంత గొప్ప శిష్యుడయ్యా దీపకుడు, రేపటి రోజున ఒకసారి వెళ్ళి చూసిరా, అక్కడ ఉన్నాడు ఫలానా చోట అన్నారు. అంత గొప్ప శిష్యుడా, రేపు చూస్తానన్నాడు. అని వెంటనే శ్రీమన్నారాయణుడు వెళ్ళాడు. మర్నాడు ఈయన మళ్ళీ గంగకెళ్ళి స్నానం చేసి వచ్చాడు. ఈయన నించున్నాడు. ఈయన పాదాల మీద పడి స్తోత్రం చేశాడు. నాయనా, నేను శ్రీమన్నారాయణుడు అంటారా నన్ను, ఏమి శుశ్రూష చేశావురా, నీకేం కావాలన్నాడు. అంటే అలా అస్తమానం అడక్కండి, ఏమనుకోవద్దు, ఎందుకనంటే మా గురువు గారికి ఇప్పుడు నేను అడిగేది ఏం లేదని చెప్పారు, మా గురువు గారి శుశ్రూష తప్ప నాకు ఇంకేం అక్కర్లేదండి, మా గురువు గారి శుశ్రూష ఏ కాలమునందైనా సరే మనస్సుకి నొప్పి అనిపించకుండా చేయగలిగినటువంటి దారుఢ్యాన్ని నాకు ఇవ్వండి చాలు, ఇంకా నాకేం అక్కర్లేదన్నాడు. అయ్య బాబోయ్, ఏం వరం కోరావురా నాయనా, నీలాంటి శిష్యుడు ఎక్కడ దొరుకుతాడు రా అని పొంగిపోయి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోతే 21 సంవత్సరములు గురువుని అలా సేవించాడు దీపకుడు. సేవిస్తే 21 సంవత్సరముల రోగానుభవము తర్వాత ఆయన పాపం పూర్తయిపోయి మళ్లీ వేదధర్ముడు తన యథాస్వరూపాన్ని పొందాడు. పొంది శిష్యుణ్ణి పిలిచి, కన్న తల్లి కూడా చేస్తుందో చేయదో అలా చేశావురా నాయన, శిష్యుణ్ణి అనిపించుకున్నావు, ఇది శిష్యుడంటే. ఎంత గొప్ప శుశ్రూష చేశావురా, జారిపోతావేమో అనుకున్నాను, కానీ నిలదొక్కున్నావు, మనస్సునందు కూడా అన్యభావన రానివ్వలేదు, నీకు ఏం కావాలో కోరుకో ఇస్తానన్నాడు. అంటే ఇప్పుడు చూడండి ఎంత గమ్మత్తైన కోరిక అడిగాడో. పరమశివుణ్ణి అడగలేదు, ఎవరి అవతారమో ఆ శ్రీమన్నారాయణుణ్ణి అడగలేదు. గురువు గారు భగవత్ కథ వింటే నీ నోటి వెంట వినాలి, పరవశించిపోయి చెప్పుకుంటారు కదా. గురువులకు గురువు అయిన దత్తాత్రేయుడి కథ మీ నోటితో చెప్పండి గురువుగారు, వింటాను, ఇదే నా కోరిక అన్నాడు. అప్పుడు వచ్చిందండి దత్తాత్రేయుల వారి కథ ప్రపంచంలోకి. అప్పుడు వేదధర్ముడు చూసి అన్నాడు, నాయన ఎంత గొప్ప కోరిక కోరావురా, 21 సంవత్సరముల శుశ్రూష తర్వాత గురువుగారు మీ కంఠంలోంచే వినాలనుంది దత్తాత్రేయుడి కథ, చెప్పరా అని అడిగావు, కాబట్టి నీకు తప్పకుండా చెప్తాను అని ఆ రోజున దత్తాత్రేయుల వారి యొక్క కథా విశేషాన్ని చెప్పడం ప్రారంభం చేశాడు. ఇక నేను ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావన చేయవలసినటువంటి అవసరం ఉంది. దత్తాత్రేయులు అంటే నేను అందులో ఉన్నటువంటి అన్ని అధ్యాయాల్ని ఈ 9 రోజుల్లో పూర్తి చేయగలనా అంటే నిన్ననే నేను చేతులు ఎత్తేశాను, అది కుదిరే పని కాదు. నాకైతే ఇప్పుడు అనిపిస్తోంది కనీసం దానికి కూడా భాగవతంలాగో రామాయణంలాగో 45 రోజులు ఉండాలి. అలా ఇప్పుడు నేనే ఆ సాహసాలు చేయదలుచుకోలేదు. కాబట్టి 9 రోజుల్లో ఈశ్వరుడు ఎంత చెప్పిస్తే అంత చాలదా నా జన్మ ఉద్ధరింపబడడానికి? చాలు. కాబట్టి ఆ దత్తాత్రేయుల వారి యొక్క కథని చెప్తాను అని చెప్పి పూనుకతో ప్రారంభం చేసి నేను దాన్ని చాలా సంగ్రహం చేసి ఒక్క మాటలో చెప్పాలంటే, మనకి అర్థం కాని రీతిలో ఒక విషయం ఉంటుంది దత్తాత్రేయుల వారి జీవితంలో. వారికి బాల్య క్రీడలు లేవు. మీకు మొట్టమొదటి విజ్ఞాపన చేశాను. అనసూయ అత్రి యొక్క దంపతుల తపఫలంగా దత్తాత్రేయుల వారు జన్మించిన తరువాత వారి వెనక కొన్ని వందల మంది శిష్యులు లేదా వటువులు చాలా మంది ఆయన చుట్టూ చేరి ఆయన దగ్గర జ్ఞానభిక్ష కోరారు. ఇది ఈ లీలతో మీకు గురు శిష్యుల యొక్క అనుబంధం ఏమిటో బయటపడిపోతుంది. ఇది చాలా గొప్ప లీల దత్తాత్రేయుల వారి జీవితంలో. ఆయన ఒకనాడు ఈ శిష్యులందరూ ఆయన ఎక్కడికెడితే అక్కడికి వస్తుండేవారు, వెంట పడుతుండేవారు. ఒకసారి
ఆయన ఏం చేశారంటే ఒక సరోవరం దగ్గరికి వెళ్లి ఆ నీళ్లలో మునక వేసి ఉండిపోయారు. ఉండిపోతే ఈ శిష్యులందరూ గురువుగారు ఏమైపోయాడో నీళ్లలోకి వెళ్ళి మునిగిపోయాడు, ఇంకా మళ్ళీ రాలేదని, మన గురువులు పైకి రాగలిగినటువంటి సమర్థులే, తప్పకుండా వస్తారు అని వారు కొన్ని దివ్య సంవత్సరముల పాటు శతాధిక సంవత్సరములు ఒడ్డున నిలబడిపోయారు. నిలబడిపోతే ఆఖరికి దత్తాత్రేయుల వారు నీటిలోంచి బయటకు వచ్చారు. రాగానే మళ్ళీ నువ్వు ఇంతకాలానికి మాకు దొరికావు, ఎంత అదృష్టం అని చెప్పి దత్తాత్రేయుల వారి వెనకాతల పడ్డారు. ఆయన ఆశ్రమంలోకి వెళ్ళారు, వచ్చేవారు, కూర్చుంటుండేవారు, తిరుగుతుండేవారు. ఒక రోజున దత్తాత్రేయుల వారు వీళ్ళందరినీ తీసుకుని మళ్ళీ సరోవరంలోకి వెళ్లి మునక వేశారు. వీళ్ళు స్నానం చేశారు. ఈయన ఈసారి మునక వేసి మళ్ళీ కనపడ్డం మానేశారు. ఏమైపోయాడరా మళ్ళీ గురువు గారు అనుకున్నారు. మళ్ళీ కొంతసేపటికి బయటకు వచ్చారు. ఈసారి బయటకు వచ్చేటప్పుడు పక్కన చాలా విలాసవతి అయినటువంటి ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీని దగ్గరకి చేర్చుకుని ఆవిడ చేతిలో ఒక బంగారు పాత్రలో మద్యాన్ని పట్టుకుని ఒక గ్లాసులో పోసి ఒక పాత్రతో ఆయనకు అందిస్తోంది. ఆయన ఆ పాత్రతో మద్యాన్ని సేవిస్తూ తిరుగుడు పడుతున్నటువంటి కన్నులతో, ఉబ్బిపోయినటువంటి బుగ్గలతో, ఇరుపెక్కిపోయిన కన్నులతో ఆ స్త్రీ మీద పడి చుంబిస్తూ ఆవిడ్ని దగ్గరకి లాక్కుంటూ, సాధారణంగా ఆధ్యాత్మికత యందు ఎలా ఉండకుండా ఉండాలని కోరుకుంటారో అలా ఉన్నట్టు కనపడుతూ ఆయన బయటికి వచ్చి నడుస్తున్నారు. వీళ్ళందరూ ముక్కున వేలేసుకున్నారు. అరే రే, ఈయన రామనికి మోక్షం ఇప్పించేది, ఈయన చుట్టూ మనం తిరుగుతున్నాం కాబట్టి ఈయన్ని ఇప్పుడే మనం విడిచిపెట్టేద్దాం అని అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే దత్తాత్రేయుల వారు చూసి పరమ సంతోషాన్ని పొంది, అమ్మయ్య గొడవ వదిలిపోయింది అని ఆశ్రమంలోకి చేరి హాయిగా తన యోగ విద్యలో తను కూర్చున్నాడు. ఆయన కొల్హాపురం వెళ్లి లక్ష్మీదేవి దగ్గర బిచ్చబుచ్చుకునేవారు, గంగానదిలో స్నానం చేసేవారు, సహ్యాద్రి పర్వత శిఖరముల మీద విహరిస్తూ ఉండేవారు యోగిగా ఆశ్రమాల్లో. అలా విహరిస్తున్నటువంటి రోజులలో ఒక చిత్రమైనటువంటి సంఘటన ఇది. మన ఊహకి కానీ మన యొక్క విచక్షణకి కానీ ఇది అందుతుందా? ఇలా ఎందుకు చెయ్యాలి అసలు దత్తాత్రేయుల వారు? ఆయన వెనకాతలు పడితే మాత్రం ఆయనకు వచ్చినటువంటి నష్టం ఏమిటి అంటే, గురుగీతలో పరమశివుడు పార్వతీదేవితో ఒక మాట చెప్తాడు. బ్రహ్మజ్ఞానమును పొందినటువంటి వ్యక్తి ఇష్టపడేది దేన్ని అంటే, ఏకాకి, నిస్పృహ, శాంత, చింతాసూయా వివర్జిత, బాల్యభావే నయోభాతి, శ్రీ గురు అభిధీయతే. ఆ గురువు బ్రహ్మజ్ఞానిగా నిలబడిపోయిన తరువాత ఏకాకి తనొక్కడే ఉండడాన్ని ఇష్టపడతాడు. అస్తమానం చుట్టూ జనం చేరడాన్ని ఆయన ఇష్టపడడం ఎందుచేత అంటే, మీకు నేను ఇందాక చెప్పాను, వాక్కు ఆ బ్రహ్మానంద స్థితిని భంగం పరుస్తుంది. అందుకని ఆ భంగపడకుండా ఉండాలంటే చుట్టూ జనం చేరి అస్తమానం మాట్లాడుతున్నాడు అనుకోండి, కొన్నాళ్ళకి ఏమైపోతుందో తెలుసా అండి, ఈ మాటలే మిగిలిపోతాయి. వాడితో మాటలు, వీడితో మాటలు, తన ధ్యానం సొమ్మైపోతుంది. తను ఇంతకు ముందు చదువుకున్నటువంటి చదువు సొమ్మైపోతుంది. ఎందుకని అమ్మాయం లేదు, మళ్లీ 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 చదివిందేది, మళ్లీ మళ్లీ లోపల తిప్పిందేది, ధ్యానంలో కూర్చున్నదేది పోతుంది తపశ్శక్తి అంతా. అందుకని గురువులు ఏకాంతంలో ఉండడానికి ఇష్టపడతారు. చంద్రశేఖర పరమాచార్య స్వామి అంతటి మహాప్రాజ్ఞులు కూడా అస్తమానం జనం వచ్చి విసిగిస్తారని ప్రయత్నపూర్వకంగా మౌనము అని కొన్నాళ్లు ఎవ్వరితో మాట్లాడకుండా ఒక పర్ణశాల వేసుకుని ఆ పర్ణశాలలో ఉండిపోయేవారు. దర్శనాలు ఉండేవి. ఎందుకని? తమలో తాము రమిస్తూ మళ్ళీ ఆ బ్రహ్మానంద స్థితిలో కొంతకాలం ఉంటారు. ఏకాకి, నిస్పృహ, దేని గురించినటువంటి స్పృహ వారికి ఉండదు, దేని గురించి వారేం బాధపడరు. శాంత, దేని గురించిన బాధ లేకపోతే ఎలా ఉంటారండి? శాంతంగా ఉంటారు. ఏకాకి, నిస్పృహ, శాంత, చింతాసూయా వివర్జిత. చింత ఏమైనా ఉంటుందా? దేని గురించిన ఆలోచన ఉండదు. అసూయ ఎక్కడి నుంచి ఉంటుంది? ఎవ్వడి గురించి అసూయ లేదు. వివర్జిత, అన్ని వదిలిపెట్టేసి బాల్యభావే నయోభాతి. పిల్లాన్ని చూడండి మీరు, పసిపిల్లాన్ని, కొద్దిగా నవ్వడం వచ్చినటువంటి పసిపిల్లాన్ని అమ్మ ఉయ్యాల్లో పడుకోబెట్టేసి వెళ్ళిపోతుంది పక్కనే. వెళ్ళిపోతే నా జీవితంలో ఇలాంటి సందర్భం ఒకటి జరిగింది. నేను పెద్దాపురంలో పెళ్ళైన కొత్తల్లో ఉన్నటువంటి రోజుల్లో ఒకసారి మా అబ్బాయి అప్పటికి ఇంకా చంటి పిల్లవాడు ఊయల్లో కట్టి పడుకోబెట్టారు.
పడుకోబెడితే నేను ఆ భోజనానికో అప్పుడు 9 గంటలకు భోజనం చేసే అలవాటు ఉండేది నాకు. 9 గంటలకు భోజనం చేయడం కోసమని ఏదో వంటింట్లో ఉన్నాను. ఎక్కడి నుంచి వచ్చారో ఒక అగంతకుడు మా మామగారు తల్లిగారు ముందు గదిలో కూర్చొని ఏదో ఒత్తులు చేసుకుంటుంటే వచ్చి కోటేశ్వరరావు ఉన్నాడమ్మా అన్నాడు. అంటే అలా అడిగితే ఆవిడ అనుకున్నారు ఓహో మా అబ్బాయి అల్లుడికి ఏదో స్నేహితుల్లా ఉందనుకుని ఉన్నాడు బాబు లోపల అన్నాడు. వాడు చక్కగా లోపలికి వచ్చేసి అక్కడ మా అబ్బాయి పడుకుని నిద్ర వాడు చక్కగా ఉయ్యాల్లో ఆడుకుంటున్నాడు ఆడుకుంటుంటే వాడు వెళ్ళి పిల్లాడికి ఏమైనా ఉన్నాయేమో అని చూశాడు. ఏమున్నా ఏం లేవు. కాబట్టి వాడు ఏం చేశాడంటే అక్కడ అటు ఇటు తిరిగి టేబుల్ అవి లాగాడు. నా వాచి మా ఆవిడ వాచి ఆఫీస్కి వెళ్ళిపోదామని ఇద్దరం టేబుల్ మీద పెట్టుకుని ఉంచాం. వాడు చక్కగా 2 వాచీలు పెట్టేసుకుంటుంటే అప్పుడు ఈ మామగారికి అనుమానం వచ్చి చూశారు. చూసి ఏడి పిల్లాడిని చూస్తుంటే స్నేహితుడు కొడుకు కదా అనుకున్నారట. ఈ వాచీలు పెట్టేసుకుంటుంటే ఇదేంటి 2 వాచీలు పెట్టేసుకున్నారు అనుకుని దొంగ అయి ఉంటారని దొంగ అన్నారు. వాడు ఈవిని దోచి బయటికి వెళ్ళిపోయాడు. దొంగ అంటే అప్పుడు నేను వెళ్ళి ఆవిడని అడిగాను ఏమైందన్నాను. మీ 2 వాచీలు పెట్టుకుని ఎవడో వెళ్ళిపోయాడు అన్నాడు. నేను ఎంత తెలివైన వాడినో తెలుసా అండి. నేను గబగబా రోడ్డు మీదకి వెళ్ళి ఇలా వెతుకుతున్నాను. ఎవరు దొంగని ఏమైనా బోర్డు ఉంటుంది ఏంటి ఎవరెట్టుకెళ్ళారో వాచీలు. సందు చివరి దాకా వెళ్ళాక అప్పుడు తెలిసింది. ఎవడినే అడుగుతాం ఇప్పుడు ఇందులో ఎవరు దొంగ ఈ రోడ్డు మీద వెళ్ళారు మీరైనా వాచీలు అడుగుపోయారంటే కొడతారు. కాబట్టి ఇంకా నిరర్ధకం ఇంకా మనం ఎవరిని అడగకూడదు. కాబట్టి ఇది ఈశ్వర కృత్యమో అని ఇంట్లోకి వెళ్ళిపోతే గొడవ వదిలిపోతుంది అని వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు మా అబ్బాయి వాడు అక్కడే ఉయ్యాల్లో ఉన్నాడు. వాడు హాయిగా నవ్వుకుంటున్నాడు. వాడు దొంగ వచ్చి ఎత్తుకుపోతుంటే అయ్యో మా నాన్నగారు వాచి ఎత్తుకుపోతున్నారని కానీ మా అమ్మ వాచి ఎత్తుకుపోతున్నారని కానీ వాడికి ఏమీ అక్కర్లేదు. ఒకవేళ ఏంటి నిజంగా ఊయల నుంచే పాము దిగుతోంది అనుకోండి వాడికి ఏమీ పట్టదు. ఆ పావును చూసి వాడు హాయిగా సంతోషంగా నవ్వుతుంటాడు. ఎందుకు అలా ఉండగలడు అంటే వాడికి ప్రపంచంలో అసలు ఏ వస్తువు వలన ప్రమాదమని గాని ఏ వస్తువు వలన సుఖమని గాని రెండూ వాడికి తెలియవు. ఆ పరుపు మీద పడుకుంటే ఇంతకన్నా మెత్తగా ఉంటుంది అని వాడికి తెలియదు. ఇది పాము కరుస్తుందేమో అని వాడికి తెలియదు. వాడు ద్వంద్వాతీతుడు. వాడికి ఈ 2 మాటలు తెలియవు. కష్టము సుఖము ఈ 2 మాటల గురించి వాడికి ఏమీ తెలియదు. తెలియకపోవడం వల్ల వాడు ఎప్పుడు నవ్వుకుంటూనే ఉంటాడు. పావును చూసినా పట్టుకుంటాడు, తేలిని చూసినా పట్టుకుంటాడు, మరిగిపోయిన పాలగిన్నే పట్టుకుంటాడు, అమ్మ కాళ్ళు పట్టుకుంటాడు, అమ్మ మంగళసూత్రాలు పట్టుకుంటాడు, నాన్నగారి మెళ్ళలో ఉన్న యజ్ఞోపవీతం పట్టుకుంటాడు. ఎందుకు పట్టుకుంటాడు? వాడికి తెలియదు అలా పట్టుకోకూడదు, అమ్మో పెరిగితే ఇబ్బంది అని వాడికి ఏం తెలియదు. అన్నిటికీ ఒకవేళ వాడిని తీసేసి మీరు కొట్టలేక అన్నారనుకోండి వాడు పట్టుకుని నవ్వుతాడు, బోచినొడతాడు. వాడు నవ్వు చూసి మీరు ముద్దెత్తుకోవాలంతే. ఏంటది? బాల్య భావే నయోభాతి. అంత అమాయకత్వంతో వాడికి ఏమీ తెలియని తనమే వాడికి ఉన్న ఆనందం. అలా ఆయనకి దేని గురించి పట్టకుండా ఎప్పుడు ఆత్మస్థితిగతుడై తనలో తాను నవ్వుకుంటూ ఆనందపడిపోతూ ఉంటాడు యోగి. అలా ఉన్నవాడికి చుట్టూ జనం చేరడం మొదలు పెడితే వాడి బ్రహ్మజ్ఞానం పాడైపోతుంది. అందుకని తనంత తానుగా వాళ్ళని పంపించేస్తాడు. పంపించేయాలంటే వాళ్ళకి ఎంతమందికి గురువు మీద నిజంగా ప్రాజ్ఞత ఉన్నదో పరీక్ష చేసి చూడాలి. అలా కనబడితే మాత్రం మా గురువుగారు కాకుండా పోతాడా, ఇదో పరీక్ష అన్నవాడు ఎవడైనా ఉంటే నిలబడతాడు. లేకపోతే మొత్తం పురుగులు రాలిపోయినట్టు రాలిపోతాడు. ఏమైపోయారు? ఇంతమంది వెళ్ళిపోయారు. ఆయన ఏమైనా పాడైపోయాడా? దత్తాత్రేయుల వారికి ఏం లోట్లేదు. ఎందుకని ఆయనకి హాయిగా ఏకాంతం మిగిలింది. తన యోగ విద్యలో తానున్నారు. ఇది గురువుకి ఉండవలసిన లక్షణము, శిష్యుడికి ఉండకూడని లక్షణము. గురువుని ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఎవరో ఏదో మాట చెప్పారనుకోండి, ఆ మాట చెప్పగానే వెంటనే గురుత్వాన్ని ఆయన ఎందుకు గురుత్వమును నేను వదిలివేస్తున్నాను అనేకూడదు. తన గురువు అంటే గురి, అంత గబుక్కుని గురువుని శంకించడం, గురువుని వదిలిపెట్టడం చెయ్యకూడదు. గురువు కూడా శిష్యుణ్ణి అలా వదిలిపెట్టేటట్టుగా అస్తమానం పరీక్ష చేయకూడదు. కానీ ఒక్కొక్కసారి నిజంగా శిష్యుడు ఆ స్థాయిలో నిలబడగలిగిన వాడేనా, వాడిని నేను శిష్యుడిగా ఆదరించి అంత సమున్నత స్థితికి తీసుకెళ్లొచ్చా అంటే ఒక పరీక్ష పెట్టి చూడాలి. అప్పుడు ఒక పరీక్ష పెట్టారు. ఈ మాత్రం పరీక్షకి 8,000 మంది వెళ్ళిపోయారో చూడండి. ఎవరు మిగిలారు? దత్తాత్రేయుల వారు ఒక్కరే మిగిలారు. ఒక్క దత్తాత్రేయుల వారు మిగిలిపోవడం వల్ల దత్తాత్రేయుల వారికి నష్టం ఏమైనా వచ్చిందా? ఏమీ లేదు. ఆయన ఇంకా హాయిగా ఉన్నారు. ప్రపంచంలో ఇదే మీరు గమనించవలసిన స్థితి. ఇదే దేహ సంబంధులు అందరూ వదిలేశారనుకోండి, వాడు కష్టంలోకి వెళ్ళిపోతాడు. అయ్యో నన్ను అందరూ వదిలేశారండి అంటాడు. అందరూ వదిలేస్తున్నారు అనుకోండి, నిజమైన గురువు పొంగిపోతాడు. అమ్మయ్య గొడవ వదిలిపోయిందండి, హాయిగా నా అనుష్ఠానం నేను చేసుకుని, నా ధ్యానం నేను చేసుకుని, హాయిగా 4 పుస్తకాలు చదువుకుని ప్రశాంతంగా పడుకుంటానంటాడు.
కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది? ఏకాకి, నిస్పృహ, శాంత, చింతా సూర్యా వివర్జిత, బాల్యభావే నయోభాతి. కాబట్టి గురువు అని పిలిపించుకోవడం కూడా ఎంత కష్టమో, అలా పిలిపించుకోవాలంటే ఎన్ని లక్షణాలు ఉండాలో, అలా అటువంటి లక్షణాలు లేకుండా కేవలం 4 మాటలు చెప్పినంత మాత్రం చేత పూజ్య గురువులు అని ముందు పిలిపించుకుంటే అది ఎంత అసహ్యంగా ఉంటుందో. అట్టకిరీటం తల మీద పెట్టుకుని నేను చక్రవర్తిని అన్నవాడు ఎలా ఉంటాడో, నాబోటిగాడు పూజ్య గురువులని పిలిపించుకోవడం అలాగే ఉంటుంది. ఆ మాట ఎవరికి చెల్లుతుంది? ఒక రమణులకో, ఒక రామకృష్ణ పరమహంసకో, ఒక దత్తాత్రేయుల వారికో చెల్లుతుంది. వారు మహాపురుషులు కనుక గురువు అని అనిపించుకోవడం కూడా అందరికీ సాధ్యం కాదు. అలా ఉండగలిగిన వాడు ఎవరున్నాడో, ద్వంద్వాతీతుడై తనలో తాను రమిస్తూ సంతోషంగా ఎవడుండగలడో, సంబద్ధములు తగ్గుతున్న కొద్దీ ఎవడు పొంగిపోతాడో వాడు నిప్పులో కాల్చబడిన బంగారముల నిగ్గు తేల్చాడు. అటువంటి వాడు గురువై ఏకాకి అయి పరమ సంతోషాన్ని అనుభవిస్తాడు. కాబట్టి ఇటువంటి పరీక్ష చెయ్యడం కోసం, ఇటువంటి స్థితిని చూపించడం కోసం మహానుభావుడు దత్తాత్రేయుల వారు ఆ మొట్టమొదటి లీల చేశారు జీవితంలో. దత్తాత్రేయుల వారి యొక్క జీవితంలో ఉన్న చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమో తెలుసా అండి మీకు? దత్తాత్రేయుల వారు ఇంత గొప్ప స్థితిని పొంది ఇంత గొప్ప గురువు అవడానికి దత్తుడికి గురువు ఎవరు? ఆయనకు గురువు ఉండాలి కదండి. మరి ఈయన గురువు అవ్వాలంటే ఎవరిని గురువుగా స్వీకరించి దత్తాత్రేయుల వారు ఇంత వారైనారు అంటే, దత్తాత్రేయుల వారు స్వీకరించినటువంటి గురువులు 24 మంది. 24 మంది గురువులు వింటే మనం తెల్లబోతాం. అవన్నీ ఎలా ఉంటాయో తెలుసా అండి? పృథివీ, ఆపస్తేజో, వాయు, ఆకాశములు, సముద్రుడు, చంద్రుడు, పాము, ఒక కీటకము, పతంగము, తుమ్మెద, హరిణము, ఊర్ణనాభి, లకుముకి పిట్ట, బాలుడు, భ్రమర కీటము, ఒక వేశ్య, పింగళ, ఒక స్త్రీ, వీళ్ళందరూ 24 మంది దత్తాత్రేయుల వారికి గురువులు. 24 మంది వీళ్ళు ఎలా అవుతారండి దత్తాత్రేయుల వారికి గురువులు? మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ దత్తాత్రేయుల వారికి 24 మంది గురువులే. ఇవాళ నేను దత్తాత్రేయుల వారి గురువుల గురించి అని అన్నాను కాబట్టి ఒక గురువు గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక ఉదాహరణ, 24 మంది, నేను ఆ 24 మంది గురించి మాత్రం చెప్పడంలో నేను ఏదో 1-2 చెప్పి మిగిలిన వదిలేస్తాను అన్నాను. 24 చెప్తాను, ఎందుకంటే అది జీవితంలో చాలా ప్రధానమైన ఘట్టం. చూడండి, నీరు ఉదాహరణకి తీసుకోండి. ఆయనకున్న గురువుల్లో నీరు ఒక గురువు. నీరు గురువు ఎలా అవుతుందండి అంటే, దత్తాత్రేయుల వారు అన్నారు, నీటి నుండి నేను 3 విషయములు నేర్చుకున్నాను. ఏమిటి ఆ 3 విషయాలు అంటే, ఒకటి నిర్మలత్వము. నీరు నిర్మలంగా ఉంటుంది. నీరు ఎందుకు నిర్మలంగా ఉంటుంది మీరు ఆలోచించండి. నీరు కదులుతోంది అనుకోండి, బిందిలో నీటిలో మట్టి ఉంది, మీరు ఇలా తిప్పుతున్నారనుకోండి నీటిని, ఆ నీటిలో మట్టితో కలిసి నీరు ఉంటుందా? నీరు నిర్మలంగా ఉంటుందా? నీరు నిర్మలంగా ఉండాలంటే నీరు నిశ్చలంగానన్నా ఉండాలి, లేదా ప్రవాహము తన కింద ఉన్నటువంటి కష్మలాన్ని కలుపుకునే రీతిలో ఉండకుండానన్నా ప్రవాహంతో వెళ్ళిపోతూ ఉండాలి. అలా కాకుండా గిరగిరగిరగిరగిరగిర తిరుగుతోంది అనుకోండి, అప్పుడు దాంట్లో ఉన్న కష్మలం దానిలోనే తిరగడం మొదలు పెడుతుంది. గురువు నిర్మలంగా ఉండాలంటే ఎలా ఉండాలి అంటే, గురువు ముందు తన ఇంద్రియములను తాను శోధించుకుంటూ ఉండాలి. ఎప్పుడు గురువుగా నిలబడాలనుకున్నవాడు తనని తాను నిరంతరము పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఇది అశిధారావ్రతము. కత్తి మీద నడవడం ఎటువంటిదో గురువుగా ఉండడం అటువంటిది. ఎక్కడా తను తలబాటు పడకూడదు. పడకుండా ఉండాలంటే తన ప్రవర్తనని తాను వెనక్కి తిరిగి చూసుకుంటూనే ఉండాలి. నేను ఎక్కడైనా పొరపాటు చేస్తున్నానా? ఇంద్రియాలు ప్రలోభానికి గురి చేస్తాయి. ప్రలోభానికి గురి కాకుండా ఇంద్రియాలను ఎప్పుడూ కట్టడి చేసి తనని తాను పరిశీలనం చేసుకోవడం రావాలి. అలా ఆత్మ పరిశీలనం చేసుకోవడము వచ్చిన వాడెవరో వాడు మాత్రమే గురువుగా ఉండగలడు. ఆత్మ పరిశీలనం లేకుండా ఇంద్రియాలకి మనస్సుకి గురువు కూడా లొంగిపోయాడు అనుకోండి, ఇంకా గురువుకి నిర్మలత్వం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? చాలా కష్టం. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారికి ఒకసారి కనకాభిషేకం చేస్తా ఉన్నారు. కనకాభిషేకం చేస్తానంటే చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు అంగీకరించారు. సరే, నాకు కనకాభిషేకం చేయండి అన్నారు. బంగారపు రజను తీసుకొచ్చారు. తీసుకొచ్చి, అయ్యా ఈ బంగారు రజనుతో మీకు అభిషేకం చేస్తాం,
ఎక్కడ చెయ్యమంటారు అభిషేకం అన్నారు. అంటే పరమాచార్య స్వామి వారు ఒక విచిత్రమైన కోరిక కోరారు. నాకెక్కడ చేస్తారో తెలుసా, కంచిలో ఉన్నటువంటి కామాక్షి అమ్మవారి ఆలయంలో ఉన్న కోనేటిలో కూర్చోబెట్టి నాకు అభిషేకం చేయండి అన్నారు. అంటే అదేంటండి అలాగా అని అడగలేరు కదా శిష్యులు, ఆయన పరమాచార్య స్వామి. అందుకని సరే అయితే అలాగే చేస్తాం అన్నారు. అన్న తర్వాత పరమాచార్య స్వామి వారిని మేళతాళాలతో ఊరిరిగింపుగా తీసుకెళ్లారు కోనేటి దగ్గరికి. ఆయనకి ఇంకా కనకాభిషేకం జరగాలి. తీసుకెళ్లి నీళ్లలోకి దింపారు. దింపితే ఆయన కట్టుకున్నటువంటి వస్త్రం తొడల వరకు తడిసిపోయేంత లోతులో వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఒక కుర్చీ వేసింది. ఆ కుర్చీ చూసి దాంట్లో కూర్చున్నారు. ఆయన కూర్చున్న తర్వాత ఆయనకి ఈ బంగారు రజనతో అభిషేకం చేశారు. కనకాభిషేకం అయిపోయింది. అయిపోయిన తర్వాత పరమాచార్య స్వామి వారు వచ్చి ఒడ్డుకొచ్చి ఒళ్ళు తుడిచేసుకుని పొడి బట్ట కట్టుకుని నిల్చున్నారు. శిష్యులు నీళ్లలోకి దిగుతున్నారు. మీకు కనకాభిషేకం లేదు కదా, మీరు మళ్ళీ ఎందుకు దిగుతున్నారు నీళ్లలోకి అని అడిగారు. అడిగితే అబ్బాయి ఏం లేదండి, ఇందాక మీకు బంగారు రజనతో అభిషేకం చేశాం కదా, చేసేటప్పుడు మీరు కూర్చున్న కుర్చీకి కింద ఒక పెద్ద బట్ట ఒకటి వేశాం. మీ మీద వేసిన బంగారు రజను ఆ బట్ట మీద చేరుతుంది. ఆ బట్ట 4 వైపులా ఎత్తి మూట కట్టి తెచ్చి ఆ బంగారం మళ్ళీ వాడుకోవచ్చు అని అన్నారు. పరమాచార్య స్వామి అన్నారు, నాకు ఈ విషయం ముందే తెలుసు. కనకాభిషేకం నాకు చేయడం వెనకాల మళ్ళీ ఆ బంగారం ఎత్తి మూట కట్టుకోవాలన్న తాపత్రయాలుంటాయని తెలుసు. కాబట్టే నీళ్లలో చెయ్యమని, రజనుతో చెయ్యమని, కాసులతో చెయ్యవద్దని నేను కుర్చీలో కూర్చునేటప్పుడే కాలివేళ్లతో పట్టి గుడ్డ లాగేశాడు. కాబట్టి బంగారు రజను నీటిలోకి వెళ్ళిపోయిందన్న. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి చూశారు, ఆయన నిజమే కూర్చున్నప్పుడు వేళ్లతో పట్టుకుని బట్ట లాగేశారు వెనక్కి. ఇంకా గురువు గారికి కనకాభిషేకం ఏమిటి, ఆ బంగారం తెచ్చుకుందాం అనుకున్నవాడు కనకాభిషేకం చేశాడా అంటే ఎలా ఉంటాయో చూడండి ఆలోచనలు. గురువు అనేటటువంటి వాడు ఎంత నిర్మలంగా ఉంటాడో చూడండి. వాళ్ళు ఆ బంగారం తెచ్చుకోకపోతే ఏమన్నా అనుకుంటారేమో, మళ్ళీ మనకి కనకాభిషేకం చేయరేమో అనుకున్నవాడు గురువు ఎలా అవుతాడండి? వాత పెట్టినట్టు చెప్పగలిగిన వాడై ఉండాలి, రాగద్వేషాలకి అతీతుడై ఉండాలి. అలా ఉండగలిగితేనే గురువు అవుతాడు. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి జీవితంలో నేను తరచు చెప్తుంటాను, మీలో చాలా మందికి తెలిసేమో, ఆయన ఆనందం కొద్దీ మళ్ళీ చెప్తున్నాను. ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారికి పీఠంలో ఉన్న వంటవాడు ఒకసారి తోటకూర పప్పు వేశాడు. మధ్యాహ్నం భోజనం చేస్తున్నప్పుడు ఆయన తోటకూర పప్పు తింటూ అన్నారు, పప్పు చాలా బాగుందయ్యా అన్నారు. అంటే 2వ రోజు కూడా తోటకూర పప్పు వేశాడు, తిన్నారు. 3వ రోజు వేశాడు, తిన్నారు. 4వ రోజు వేశాడు, తిన్నారు. 5వ రోజు తెచ్చాడు. ఇవాళ ఏమిటి పదార్థాలు అని అడిగారు. తోటకూర పప్పు అన్నాడు. అంటే ఆయన అన్నారు, ఇవాళ నేను భిక్ష తీసుకోవట్లేదు. తీసుకెళ్ళిపోయాడు. మరునాడు మళ్ళీ భిక్ష వడ్డించబోతున్నారు. నేను భిక్ష తీసుకోవట్లేదు అన్నారు. మళ్ళీ మర్నాడు వచ్చి అడిగాడు, నేను భిక్ష తీసుకోవట్లేదు అన్నారు. ఇప్పుడు ఆశ్రమంలో కలకలం బయలుదేరింది. అప్పుడే 3 రోజులు అయింది, పరమాచార్య స్వామి భిక్ష తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకోవట్లేదు, మరి ఏం చేస్తున్నారు అని. భిక్ష తీసుకోవలసినటువంటి సమయానికి పరమాచార్య స్వామి వారి గోశాలలోకి వెళ్ళి ఆవు పేడ కొంచెం తీసి నాలుక మీద రుద్దుకుని ఆ నోరు కడుక్కుని వచ్చి కూర్చునేవారు. ఎవరు పడితే వాళ్ళు పీఠాధిపతుల్ని మీరు భోజనం ఎందుకు చేయలేదు అని అడగకూడదు, భిక్ష ఎందుకు చేయలేదని ఆస్థాన పౌరాణికుల్ని పిలిపించారు. వారు వెళ్ళి అడిగారు, మీరు ఎందుకు చెయ్యలేదు భిక్ష అని. అంటే పరమాచార్య స్వామి అన్నారు, నేను కట్టుకున్నది కాషాయం. కాషాయం అంటే ఎంత పవిత్రమైందో చూడండి. అందుకే నేను కట్టుకున్నది కాషాయం, పట్టుకున్నది సత్యదండం, కుడి చేతిలో కమండలం. శంకరాచార్యుల వారు పెట్టినటువంటి పీఠానికి నేను అధిపతిని. నేను ఎక్కడికైనా వస్తే జగద్గురు శంకరాచార్య పరంపరాగత కంచి పీఠాధిపతులు పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహారాజ్ వచ్చారని చెప్తారు. అలాంటి నేను ఈ తుచ్చమైనటువంటి నాలుక రుచి కోసమని ఒక పప్పు పేరు అడిగాను. ఏ పప్పది రుచిగా ఉందని. అంటే నా నాలుక లొగ్గిపోయిందా లేదా? శంకరాచార్యుల వారి పరంపరాగత పీఠములకు ఆధిపత్యము వహించిన నేను ఒక తోటకూరకి లొంగిపోయిన వాణ్ణి రేపు నేను వెళ్లి ఇంద్రియ నిగ్రహం గురించి ప్రజలకి ఏం చెప్పను. అందుకే ఈ నాలుకని గోమయంతో 3 రోజుల నుంచి శుభ్రం చేస్తున్నాను, ఇంకెప్పుడు రుచి గురించి మాట్లాడకనన్నారు. తెల్లబోయారు అందరూ. ఇది నిర్మలత్వం అంటే. అమలం కమలోద్భవ గీత గుణం సమతం సమదాసురనాశ కరం రమణీయ రుచిం కమనీయ తనుం నమ సాంబ శివం తపాపహరం శివం శంకరం బంధురం సుందరేశం నటేశం గణేశం గిరీశం మహేశం దినేశేందు నేత్రం
సుగాత్రం మృడానీపతిం శ్రీగిరీశం హృదా భావయామి. మహానుభావులు అటువంటి స్థితిలో ఉండేవారంత నిర్మలత్వంతో. అందుకని నీటిని చూసి నేను అలా నిర్మలంగా ఉండి నాలో ఉన్న కష్మలములను కిందకి దింపడం నేర్చుకున్నాను కాదు, నీటిని చూసి శీతలత్వమును నేర్చుకున్నాను. శీతలత్వం అంటే చల్లతనం. నీటిని చూసి నేను మధురముగా మాట్లాడడం నేర్చుకున్నాను. మాట కంటి చూపు గురువుంది ఎంత చల్లగా, ఎంత అవతల వారిని ప్రశాంతపరిచేటట్టు ఉండాలో తెలుసా అండి. మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను నేను. సూరి నాగమ్మ గారని ఒక మహాతల్లి. ఆవిడ ఎటువంటి నక్షత్రంలో పుట్టిందో, ఎన్ని బాధలు పడిందో తల్లి. నిజంగా ఆవిడికి 4వ ఏట తల్లిగారు చచ్చిపోయారు, 8వ ఏట తండ్రి గారు చచ్చిపోయారు, 11వ ఏట వివాహం చేశారు, 12వ ఏట భర్తగారు చచ్చిపోయారు. చచ్చిపోతే తండ్రి గారికి ఉన్నటువంటి ఒక పెద్ద మేడలో సూర్యచంద్ర కిరణములు పడనటువంటి ఒక గదిలో బ్లేడ్లు ఎలా ఉంటాయో అలాంటి చాప అల్లబడినటువంటి ఒక చింకి చాప మీద ఆవిడ్ని పడుకోబెట్టారు. కొన్ని సంవత్సరముల పాటు తలగడ లేకుండా చేతిని తల కింద పెట్టుకుని ఆ తల్లి సూర్యచంద్ర కిరణములు చూడకుండా పడుకుంటే బల్లెంత అయిపోయారు ఆవిడ. అయిపోయి పడుకుంటే ఒక రోజు రాత్రి ఈ జన్మకి ఇంక తల్లి లేదు, తండ్రి లేడు, భర్త లేడు, ఎవ్వరికీ పనికిరాను, నన్నెవ్వరూ చూడను కూడా చూడరు, నన్ను ఉద్ధరించగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడా, లేనప్పుడు నేను ఎందుకు బతికున్నట్టు అని పరివేదన పొంది ఎవరైనా తలుపు తీస్తే ఏడిచేవారు ఆవిడ. ఏడిచి పడుకుంటే గోచి పెట్టుకుని వీరాసనం వేసుకుని ఒక మహాపురుషుడు నీకేం భయం లేదని ఆశీర్వచనం చేస్తూ కలలో కనబడ్డాడు. ఆయనే భగవాన్ రమణులు తర్వాతి కాలంలో. ఆ తరువాత ఆవిడ ఎన్ని కష్టాలు పడ్డారో. ఆఖరికి ఆవిడ 10 మందిలో భజన కెడితే నువ్వు విధవవి, నీకు జుట్టుండడానికి వీల్లేదంటే ఒకానొక సమయంలో తలనీలాలు ఇచ్చేయడానికి ఆవిడ తిరుపతి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే తీరా తిరుపతి వెళ్ళిన తర్వాత వాళ్ళ బంధువులు పోయారని టెలిగ్రామ్ ఇస్తే తలనీలాలు కాకుండా వెనక్కి వెళ్ళిపోయారు. ఓహో, వెంకటేశ్వరుడు ఒప్పుకోవట్లేదు, నేను దేనికో పనికొస్తానన్నమాట అనుకున్నారు ఆవిడ. అనుకుని రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. లోకమంతా చీ 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 అంటే రమణులొక్కరే ఆవిడ్ని చూడగానే ఆవిడ రాసుకున్నారు. నిజంగా కన్నీటిని అమృతంగా మార్చి రాసుకుంది ఆవిడ. సూర్య నాగమ్మ గారు తన పుస్తకంలో మొట్టమొదటిసారి నన్ను భగవాన్ తల ఎత్తి నా వంక చూసినప్పుడు నేను నా జీవితంలో పొందినటువంటి ఆనందము అప్పటి వరకు నేను ఎరగను. పరమేశ్వరుడు నా వంక చూసినంత ఆప్యాయతతో చూశారు. నేను వారి మ్రోల వెళ్లి 4వ రోజున నిలబడి భయంతో మాట్లాడలేక నిలబడితే అక్కడ ఉన్నటువంటి పరిచారికలు సూర్య నాగమ్మ గారితో ఆవిడ పేరు మీతో మాట్లాడతారేదో అన్నారు. ఏమి అన్నారు మహర్షి. ఆయన ఎక్కువ మాట్లాడేవారు కాదు. ఏమి అన్నారు. ఆయన కళ్ళల్లోకి చూస్తూ ఆ కళ్ళల్లో ఉన్నటువంటి వాత్సల్యాన్ని చూసి ఈయనే నాకు కలలో కనపడిన సద్గురు అని, తాను నోట మాట్లాడలేక మీరే నన్ను ఎలాగైనా కడతేర్చాలి అన్నారు ఆవిడ. అంతే, అదొక్కటే మాట సూర్యనాగమ్మ గారు మాట్లాడింది. అలాగే అంతే రమణ మహర్షి అన్నమాట. మీరు కావాలంటే నేను అబద్ధం చెప్పానంటే సూర్యనాగమ్మ గారి జీవిత చరిత్ర చదవండి. అంతే, వెళ్ళిపోయారు. ఆ తల్లి జీవితం రమణ మహర్షి సేవలో పునీతం అయిపోయింది. రమణులు నోరు విప్పి మాట్లాడింది ఏమిటో ఇవాళ మనకి తెలియాలంటే ఒక్కొక్క సందర్భంలో వారు మాట్లాడిన మాటలన్నీ అన్నగారికి ఆవిడ లేఖలుగా రాస్తే సూర్య నాగమ్మ గారి లేఖలు అన్న పుస్తకం పేరు మీద ఇవాళ దేశములలో ఎన్ని కోట్ల మందిని ఉద్ధరించిందో ఆ తల్లి. కాబట్టి ఒక సద్గురు అంటే తన మధురమైన భాషణతో, తన చల్లటి చూపుతో లోకమంతా పనికిరాదన్న గుడ్డి పువ్వుని పారిజాతంగా మార్చగలిగినటువంటి సమర్థుడు సద్గురు. అది వారి వాత్సల్యం. అందుకని నేను నీటిని చూసి ఇది నేర్చుకున్నాను. ఎంత గొప్ప మాట మాట్లాడారు చూడండి దత్తాత్రేయుల వారు. 24 మంది గురువులలో మొదటి గురువుని గురించి మాత్రమే నేను ప్రస్తావన చేశాను. ఒక్కొక్క గురువు గురించి దాని వెనక ఉండేటటువంటి విషయం గురించి ఇంకా నేను ఇవాళ మీతో మాట్లాడేటప్పుడు ఆ శీతలత్వము అన్న దాని గురించి నేను ప్రస్తావన చేయలేదు. విహితం వా క్రోణేత క్షమస్వ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.